రవితేజ్ సరసన నటించారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణరామ్ నిర్మించారు. ఇందులో రకుల్ మంచి ఎనర్జెటిక్గా నటించింది. 2016లో విడుదలైన చిత్రం సరైనోడు. ఇది యాక్షన్ డ్రామా తెలుగు చిత్రం. ఇందులో రకుల్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు జోడీగా నటించింది. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్ 2016లో నటించిన చిత్రం ధృవ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటించింది. అదే సంవత్సరంలో విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్తో నటించింది. 2017లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై అక్కినేని నాగార్జున నిర్మించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ అక్కినేని నాగ చైతన్యకు జోడీగా నటించింది. 2021లో రకుల్ ప్రీత్ సింగ్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన సినిమా చెక్. ఇందులో నితిన్తో నటించింది. ఈ చిత్రానికి కళ్యాణ్ మాలిక్ సంగీతం సమకూర్చారు. 2017లో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చిత్రం స్పైడర్. ఇందులో ఆమె మహేష్ బాబు సరసన నటించింది. ఈ సినిమా ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ 51 కోట్లు సాధించిన మొదటి సాంఘిక చిత్రం.